హాయ్ అందరికీ, మీ G&L లెర్నింగ్ జోన్కి స్వాగతం. ప్రభుత్వ నియామకాలపై విశ్వసనీయ విశ్లేషణలు అందిస్తున్న మా ఛానల్లోకి మరో ముఖ్యమైన అప్డేట్తో మిమ్మల్ని కలుస్తున్నాం. MHSRB ద్వారా CBT ఆధారంగా జరుగుతున్న నియామకాలపై తాజా సమాచారం విడుదలైంది. సెప్టెంబర్ 2024 ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం 3 నోటిఫికేషన్లు ఇచ్చారు మరియు నవంబర్ 2024లో CBT పరీక్షలు జరిగాయి. దానికి సంబంధించిన CBT డిసెంబర్ 2024లో జరిగింది. అంటే MPHA ఫిమేల్కి సంబంధించిన CBT డిసెంబర్ 2024లో జరిగింది. ఇప్పుడు 4 పోస్టుల వివరాల గురించి తెలుసుకుందాం. మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. ఆ నోటిఫికేషన్ అనేది మనకి ఇలా ఉంది. దాంట్లో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, నర్సింగ్ ఆఫీసర్స్ది, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2ది, MPHA ఫార్మసీ. సో ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇచ్చారండి. నర్సింగ్ ఆఫీసర్స్ది, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2ది, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ది, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2ది. దీనికి సంబంధించిన డేట్లు అనేవి మనకి ఇచ్చారు. సో దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాము ఒక్కొక్క దాని గురించి. సో ఇక్కడ ఫస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 గురించి తెలుసుకున్నట్లయితే మొత్తం ఖాళీలు వచ్చేసరికి మనకి 1284 ఉన్నాయండి. CBT పరీక్షా తేదీ వచ్చేసరికి మనకి 10 నవంబర్ 2024లో జరిగింది. అప్లికేషన్లో వచ్చిన మొత్తం అభ్యర్థులు వచ్చేసరికి 24,045 మంది అప్లికేషన్లు చేశారు. కాంట్రాక్ట్ సర్టిఫికేట్ వెరిఫై అయిన వారు వచ్చేసరికి 4,194 మంది. దీనిలో ముఖ్యమైన సమాచారం ఏంటంటే 2025 జూన్ 6న అభ్యర్థుల పూర్తి వివరాలు అధికారిక వెబ్సైట్లో విడుదలయ్యాయి. తర్వాత అభ్యర్థుల నుంచి 550 అభ్యంతరాలు అందాయి. ఆ అభ్యంతరాలన్నింటినీ విశ్లేషించి పరిశీలించిన తర్వాత 2025 ఆగస్టు 6న ప్రొవిజనల్ మెరిట్ లిస్టును విడుదల చేయబోతున్నారని సమాచారం. అలాగే 2025 ఆగస్టు నెలలోనే చివరి ఎంపికలు పూర్తయ్యే అవకాశం అనేది ఉంది. అంటే క్లియర్గా చెప్పాలంటే మొదట CBT జరిగిన తర్వాత దరఖాస్తులు స్క్రూటినీ అయ్యాయి, కాంట్రాక్ట్ సర్టిఫికేట్లు వెరిఫై అయ్యాయి, అభ్యర్థులు వచ్చిన అభ్యంతరాలు వచ్చినవన్నీ కూడా పరిశీలించబడ్డాయి. ఇప్పుడు మెరిట్ లిస్టు ఆగస్టు 6న వస్తుంది. ఆ తర్వాతే సెలక్షన్ ఫైనలైజ్ అవుతుంది. కాబట్టి ఎవరైతే మెరిట్లో ఉండే అవకాశం ఉన్న అభ్యర్థులు వెంటనే సర్టిఫికేట్లు సిద్ధం చేసుకోండి. ఇంకా నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే నర్సింగ్ ఆఫీసర్స్ అండి, స్టాఫ్ నర్స్ది వాటి ఖాళీలు మొత్తం వచ్చేసరికి 2,322 పోస్టులు విడుదలైనవి. సో CBT పరీక్ష తేదీ వచ్చేసరికి 2024 నవంబర్ 23న కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరిగింది. మొత్తం దరఖాస్తుల సరికి 42,244 మంది అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కాంట్రాక్ట్ ఆధారంగా పనిచేసిన అభ్యర్థులు పంపిన సర్టిఫికేట్లు వెరిఫికేషన్ ప్రస్తుతం జరుగుతోంది. మొత్తం 9,582 మంది కాంట్రాక్ట్ అభ్యర్థులు ఉన్నారు. ఇంకా అభ్యర్థుల వివరాలు 2025 ఆగస్టు 8న అంటే 8/8/2025న విడుదలవుతాయని అధికారికంగా సమాచారం వచ్చింది. సెలక్షన్ ప్రక్రియ పూర్తి కావడానికి అక్టోబర్ 2025 వరకు టైం పడే అవకాశం ఉంది. అందుకే మీరు కాంట్రాక్ట్ సర్టిఫికేట్లు సమర్పించిన వారైతే మీ వెరిఫికేషన్ గురించి మరియు అభ్యర్థుల వివరాలు విడుదల గురించి అప్డేట్స్ కోసం ఈ తేదీలని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి స్పష్టమైన విశ్లేషణలు మీ ముందుకు తీసుకురావడం మా బాధ్యత. మిగతా అధికారిక సమాచారం తెలుసుకోవాలంటే G&L లెర్నింగ్ జోన్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అప్పుడే ప్రతి అప్డేటు మిస్ అవ్వకుండా మీకు అందుతుంది. నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అండి. దీంట్లో మొత్తం పోస్టుల ఖాళీలు వచ్చేసరికి 732 ఉన్నాయి. CBT పరీక్ష తేదీ వచ్చేసరికి 30 నవంబర్ 2024న కంప్యూటర్ బేస్ టెస్ట్ అనేది నిర్వహించబడింది. అప్లికేషన్లు వచ్చేసరికి ఈ పోస్టులకు మొత్తం 27,101 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. కాంట్రాక్ట్ వెరిఫికేషన్ వారిలో 1,802 మంది అభ్యర్థులు కాంట్రాక్ట్ సర్టిఫికేట్లు వెరిఫై చేయించుకున్నారు. అయితే ఇక్కడ కొన్ని కీలకమైన విషయాలు ఉన్నాయి. కొంతమంది అభ్యర్థులు వివరాలు ఇంకా డ్రగ్ కంట్రోల్ అథారిటీ పరిశీలనలో ఉన్నాయి. అంటే వారి కాంట్రాక్ట్ అర్హతలు గురించి అధికారిక సంస్థ ఇంకా పరిశీలిస్తోంది. ఇంకొంతమంది అభ్యర్థులు కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కోర్టు తీర్పు వచ్చే వరకు నిర్ణయం తీసుకోవడం సాధ్యం అనేది కాదు. అందుకే ప్రస్తుతానికి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేయడం ఆగిపోయింది. కోర్టు కేసులు సమస్యలు పరిష్కారం అయ్యాక మాత్రమే ప్రొవిజనల్ లిస్ట్ అనేది విడుదల చేస్తారు. కాబట్టి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులకు అర్హులు అయితే ఇంకా సమయం పడుతుంది.
కావాల్సిన డాక్యుమెంట్లు, కాంట్రాక్ట్ సర్టిఫికేట్లు, ఇతర వివరాలు ముందుగానే రెడీ చేసుకోవడం మంచిది. సో నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఎంపీహెచ్ఏ ఫీమేల్ ఖాళీల గురించి అండి. ఎంపీహెచ్ఏ ఫీమేల్ ఖాళీలు మొత్తం 1931 ఉందండి. ఇది చాలా పెద్ద నెంబర్. అంటే 1931 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. సిబిటి పరీక్ష తేదీ వచ్చేసరికి మనకి 2024 డిసెంబర్ 29న నిర్వహించబడింది. అంటే పరీక్ష ఇప్పటికే పూర్తయింది. మొత్తం అప్లికేషన్లు వచ్చిన సంఖ్య ఈ పోస్టులకి మొత్తం 24,268 మంది అభ్యర్థులు అప్లై చేశారు. పోటీ బాగా ఉంది. కాంట్రాక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చిన అభ్యర్థులు 9,526 మంది అభ్యర్థులు కాంట్రాక్ట్ వెరిఫికేషన్ సమర్పించారు. అంటే వీరికి ప్రాధాన్యత లభించవచ్చు. అభ్యర్థుల పూర్తి వివరాలు ఎప్పుడు విడుదలవుతాయంటే ఈ డేటా ప్రకారం అభ్యర్థుల వివరాలు 2025 ఆగస్టు 20న విడుదల చేయనున్నారని సమాచారం. ఎంపిక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందంటే ఎంపికలు 2025 నవంబర్ కల్లా పూర్తయ్యే అవకాశం ఉంది. సంక్షిప్తంగా చెప్పాలంటే ఎంపీహెచ్ఏ ఫిమేల్ పోస్టులకు పోటీ ఎక్కువగా ఉంది. 1931 పోస్టులకు దాదాపుగా 24,000 మందికి పైగా అప్లై చేశారు. అభ్యర్థుల వివరాలు ఆగస్టు 20న వస్తాయి. సెలక్షన్ ప్రక్రియ నవంబర్లో పూర్తవుతుంది. అందుకే ఎవరైనా అర్హత కలిగిన అభ్యర్థులు ఉండి దస్తావేజులు రెడీ చేసుకొని ఉన్నట్లయితే ఇప్పటి నుండే రెడీగా ఉండండి. మొత్తం 4 పోస్టులకు 6,269 ఖాళీలు ఉన్నాయి. మరియు మొత్తం 1,17,658 అప్లికేషన్లు వచ్చాయి. ఇప్పటి వరకు 25,104 కాంట్రాక్ట్ సర్టిఫికేట్లు వెరిఫికేషన్లు అయ్యాయి. చివరిగా మీరు అప్లై చేసిన పోస్టుపై పోస్ట్ ఏదైనా కావచ్చు, కానీ ఈ సమాచారం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సందేహాలు లేదా జోన్ వైజ్ విశ్లేషణల కోసం ఈ క్రింద కామెంట్ చేయండి. ధన్యవాదాలు. మీ G&L లెర్నింగ్ జోన్.